రాజశేఖర్ గారు గత మరి 2 సంవత్సరాల క్రితము కోవిడ్ టైం ముందు వచ్చారు. మరలా ఇది రెండోసారి రావడం, మరి వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి రాజమండ్రిలో వారు పరిచర్య చేస్తున్నారు. ఈ దినము ప్రత్యేకంగా మన సంఘాన్ని వారు దర్శించడానికి, మనల్ని అందరినీ చూడటానికి వారు వచ్చారు. మరి వాక్య సందేశం వారు అందించవలసిందిగా ప్రాముఖ్య సమయం వారికి అప్పగించుకున్నాను. ఎవరు అటు ఇటు కదలద్దు, అందరూ కూడా శ్రద్ధ భక్తులతో దేవుడి మాటలు విందాం. ప్రైజ్ లార్డ్. వందనాలు. దేవునికి వందనాలు, మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుచున్నాను. మరి అన్నయ్య గారు, దైవ సేవకులు డేవిడ్ పాల్ అన్న గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన పెద్దన్నయ్య లాంటి వారు మాకు. నేను గతంలో 2 సార్లు మందిరం కిందున్నప్పుడు వచ్చాను. ఆ తర్వాత 2.5 సంవత్సరాల క్రితం ఇక్కడికి నేను వచ్చాను. నాకు 2 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఒక కుమార్తె దేవుడు అనుగ్రహించి ఉన్నారు. ఇటు రీతిగా రావడం, మీతో కలిసి మరి దేవుని సన్నిధిలో ఆరాధనలో పాలు పంపులు పొందుకోవడం చాలా సంతోషం. నేను నా భార్య కాకినాడ వచ్చి ఉన్నాము. అందులో 10 రోజులైంది ఇక్కడికి రావాలని. యాక్చువల్గా ఈరోజు మరి నేను సామర్లకోట వెళ్ళాలి, కానీ ఇక్కడికి రావాలని నాకు ప్రేరేపణ వస్తే నేను రావడం జరిగింది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చూడండి, దేవుని వాక్యమును మనము ధ్యానిద్దాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ నేను నిన్ను బాగు చేసేదను, నేను నిన్ను బాగు చేసేదను అని ఈ గ్రంథంలో ఇక్కడ ఇలాగూ వ్రాయబడి ఉంది. ఇది ఒక వాగ్దానము. నేను నిన్ను బాగు చేసేదను అనగా ఇది ఒక వాగ్దానము. దేవుని నమ్ముకున్న భక్తులకు, విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, ప్రతి ఒక్కరికి ఇచ్చేది ఏమిటంటే స్థిరమైనది, శాశ్వతమైనది, అక్షయమైనది, మాట తప్పనిది ఏమిటంటే వాగ్దానము. పరిశుద్ధ గ్రంథములో ఎన్నో వాగ్దానములు ఉన్నవి. అందులో ఇది ఒక వాగ్దానము. నేను నిన్ను బాగు చేసేదను. చిన్న ప్రార్థన చేసి మరి ఈనాటి వాక్యమును ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము ద్వారా మీరు మాట్లాడుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఉన్నాం తండ్రి, ఆమేన్. మరి నాకు ముందుగా చక్కని మరి పెద్దలు, మరి అన్నగారు మంచి చక్కని గాయకులు మంచి పాట పాడి నేను కూడా లోపల సంతోషించాను. నేను వాక్యం చెప్పే టైంలో వాక్యం చెప్తాను, కానీ ఇతరులు ఏదైనా చేసే టైంలో ఆ ఫీల్ లోపల నాకు కలుగుతుంది. నిజంగా ఈరోజు నేను డేవిడ్ అన్నను చూసినప్పుడు, డేవిడ్ అన్న ఎలా ఉంటాడంటే పులిలా ఉంటాడు. ఎలా ఉంటాడు? సింహంలా ఉంటాడు. ఈరోజు అతనితో 2 నిమిషాలు మరి అతను నాతో మాట్లాడినప్పుడు అతనికి తెలియదు, కానీ నేను ఏడ్ చేశానండి. పైకి వచ్చి కూడా ఆయన మైక్ పట్టుకొని ఇట్లా చెప్తుంటే నాకు కన్నీరు వచ్చింది. నా కచ్చీపుతో ఆ కన్నీళ్ళని నేను తుడుచుకున్నాను. మన జీవితంలో కొన్ని రోజులు సంతోషంగా, ఆనందంగా మనం ఉంటాం. ఒక్కొక్కసారి భయంకరమైన కష్టాలు. మరి నేను నమ్ముతున్నాను, మరి ఆ సేవకుడిని, అన్నను ఇంతవరకు 20-25 సంవత్సరాలు చేస్తుంటాడు అన్న సేవ. తండ్రుల కాలం నుండి పరిచర్య చేస్తున్నాడు అన్న. వారి డాడీ నుండి, అన్నయ్య, వారి బ్రదర్సు. నేనైతే బలంగా నమ్ముతున్నాను. శరీరరీతిగా మరి ఆర్థికంగా ఆయన ఇబ్బందుల్లో ఉండవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా మాత్రం, ఆత్మీయంగా మాత్రం అన్న
మునుపటి కంటే అధికమైన ఆత్మీయ స్థితిలో ఉన్నాడు. నాకు అలా కనిపించాడండి. దేవునికి స్తోత్రం. ఆయనకు చిన్న కష్టం ఉండొచ్చు, అమ్మగారికి కాలు ఇబ్బంది ఉండొచ్చు. ఈరోజు నేను అన్నను చూసిన 2 నిమిషాల్లో 20 సంవత్సరాల్లో చూడని అన్నను ఈ సంవత్సరం చూస్తాను. ఆ సేవకునిలో మునుపటి కంటే మరి అధికమైన స్టాండర్డ్ ఆత్మీయ స్థితి, ఆధ్యాత్మిక స్థితి నేను చూస్తాను. కష్టాలు లేవని నేను అంటలేదు, ఇబ్బందులు లేవని అంటలేదు. ఒక దైవ సేవకునిగా, కాపరిగా మునిపటి కంటే అధికమైనటువంటి ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలో ఆయన ఉన్నాడు. అది ఆత్మీయంగా ఉన్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. ఎవరికి పడితే వారికి అర్థం కాదు. దేవుని ఆత్మ వశంలో ఉన్న వారికి మాత్రమే అది కనబడుతుంది. దేవుని మందిరములో మరి చూడండి, నేను నిలబడి చెప్పేది ఏంటంటే, రాబోయే రోజుల్లో అన్నను 20 సంవత్సరాలు వాడుకున్న దేవుడు అంతకంటే అధికముగా, హెచ్చింపుగా, ఉన్నతమైన స్థితిలో దేవుడు సేవలో వాడుకోబోతూ ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే చూడండి, నేను నిన్ను బాగు చేసేదను అనేది ఇక్కడ వాగ్దానము. ఇక్కడ ఎప్పుడైనా నేను నిన్ను బాగు చేసేదను మరి అని దేవుడు చెప్తున్నాడంటే దాని అర్థం ఏమిటంటే, మనం ఏదో ఒక విషయంలో మన పరిస్థితి బాగాలేదు, ఏదో ఒక ఇబ్బంది ఉంది. శారీరక వ్యాధి కావచ్చు, ఆర్థిక సంబంధమైన ఇబ్బంది కావచ్చు, మానసిక పోరాటము కావచ్చు, సాతాను పోరాటము కావచ్చు, కుటుంబంలో చిచ్చు కావచ్చు, నీవు విప్పుకోలేని చిక్కుముడిలో నువ్వు పడి ఉండవచ్చు, మరి ఇబ్బందుల్లో ఉండవచ్చు, రకరకాల పరిస్థితుల్లో ఉండవచ్చు. ఏదో ఒక పరిస్థితి నిన్ను బాధ పెట్టేది ఉంది. కానీ అది చూచిన దేవుడంట, నేను నిన్ను బాగు చేసేదని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 3 విషయాల్లో ప్రాముఖ్యంగా ప్రపంచంలో ఉన్న మరి చూడండి విశ్వాసులు, మనుషులు 3 విషయాల్లో ఎక్కువగా బాధపడుతూ ఉంటారంట. చాలా ఉన్నాయి అందులో, అవన్నీ చెప్పడానికి ఇప్పుడు మనకి దేవుడు మాట్లాడు అన్ని విషయాలు. ఇప్పుడు 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తే చాలు, దొరికిపోతారు. అందులో ఒక్క విషయానికైనా దొరికిపోతారు. నేనైనా సరే, ఎవరైనా సరే 3 చెప్తాడు దేవుడు. 100 మాటలు చెప్పాడు. ఈ 3 ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లంతో మనిషిని ఒక సమస్యతో బాలేకుండా ఉండొచ్చు. చూడండి 3 విషయాలు మనం చూసినట్లయితే, మరి చూడండి, మొట్టమొదటి విషయము మరణకరమైన రోగము. మొట్టమొదటి విషయం ఏమిటి? మరణకరమైన రోగము. చూడండి, మరణకరమైన రోగము అంటే చూడండి, మరి ఇదే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువు తల్లి. చూడండి, హిజ్కియా ఒక గొప్ప రాజు. అతనికి రాజ్యం ఉంది, గొప్ప సైన్యం ఉంది, మంచి రాజు. ఎన్నో సంవత్సరాలు అతను రాజ్య పరిపాలన చేశాడు, మంచి రాజు. మరి ఆ రాజుకంట, అంత పెద్ద రాజుకు ఏ రోగం వచ్చిందంట? మరణకరమైన రోగం. అంటే దేశమంతా పరిపాలిస్తాడు, దేశంలో అందరికి ఎవరికైనా పెట్టగలడు. ఆయన దగ్గర ఉన్న బంగారం ఎవరికి ఉండదు, ఆయనకున్న పేరు ప్రాఖ్యాతలు ఇంకెవరికి ఉండవు. ఇంకా దేశంలో ఇంకా ఆయనకు మించినటువంటి అధికారం కానీ వైభవం కానీ ఎవరికి ఉండదు. ఇంకొకటి ఏంటంటే, ఒక ప్రవక్త, దేవుడు తర్వాత దేవుడు ఒక ప్రవక్తకు అంత అభిషేకం ఉంటుంది. ప్రవక్త తర్వాత ఎవరికి ఉంటుంది అంటే రాజుకు ఉంటుంది. చాలా ఆత్మాభిషేకం ఉంటుంది, పరిశుద్ధాత్మాభిషేకం ఉంటుంది. ఆత్మపూర్ణుడు రాజు అంటే ఎంతో అభిషేకం. యుద్ధం చేయాలంటే అన్నం తింటే వచ్చే శక్తితో యుద్ధం చేయలేరు. దేవుని శక్తి, దేవుని అభిషేకం. ఇంకా చెప్పాలంటే ఎంతో ఆత్మీయ స్థితి. వాడు ఎంతో దేవుని దృష్టిలో ఉంటేనే రాజు అవుతాడు. నేను చెప్తున్నాను, ఈ కాకినాడ పట్టణంలో లక్షల ప్రజలు ఉన్నారు, కానీ నా అన్న కుటుంబాన్ని దేవుడు
ప్రజల కొరకు బ్రతకడానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఆమేన్, ఆమేన్. ఎన్ని తుఫానులు వచ్చినా, సుడిగాలులే చెలరేగినా, పెను తుఫానులే నన్ను ఆవరించిన, సుడిగాలులే చెలరేగినా, పెను తుఫానులే నన్ను ఆవరించిన, అంధకార బంధము నన్నావరించగా, అంధకార బంధము నన్నావరించగా, ఏ గాలి తాకిడికి బెదరలే, నా యేసు నాతో ఉంటాడుగా, ఏ గాలి తాకిడికి బెదరలే, నా యేసు నాతో ఉంటాడుగా, నా జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలోని అక్షరం. ఎంతోమంది పట్టణంలో ప్రజలు ఉన్నారు, కానీ వాళ్ళందరికీ సేవ చేయడానికి దేవుడు తండ్రుల నుండి ఆ కుటుంబాలను ఎన్నుకున్నాడు. చూడండి, ఆ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టాడు, ఇంకా బాగు చేస్తాడు. దావీదు అంటున్నాడు, నేను పడిపోయినా లెగుస్తాను, లెగిచి మరల దేవుని సన్నిధికి నేను వెళ్తాను అంటున్నాడు. ఈ రాజు ఇంత ఆత్మీయ స్థితి కలిగిన వాడు, దేవునికి క్లోజ్, దేవునికి దగ్గర, దేవుని మనస్సుకు దగ్గరగా ఉండేవాడు, దేవుని ఆత్మీయ స్థితికి దగ్గరగా ఉండేవాడు, దేవుని చిత్తమునకు దగ్గరగా ఉండేవాడు. కానీ తన జీవితంలో తనను నాశనం చేయాలని కాదు, ఒక చెయ్యిని నాశనం చేయాలని కాదు, ఆర్థికంగా నాశనం చేయాలని కాదు, టోటల్గా మనిషినే లేపేయాలని ఒక మరణకరమైన రోగం వచ్చిందంట. వచ్చినప్పుడంట అతను సిక్ అయిపోయి మంచము పట్టి దేశంలో అందరికీ తండ్రిగా ఉండువాడు. మరి చూడండి, మరి ఇంటిలో చనిపోతాననుకుంటున్నాడు, నేను మరణిస్తాననుకుంటున్నాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మరి చూడండి యెషయా ప్రవక్తను మరి చూడండి అతని దగ్గరికి పంపి, మరి చూడండి యెషయా ప్రవక్తను అతని దగ్గరికి పంపి, ఓ రాజా, నీవు మరణమవుచున్నావు, నీకు భయంకరమైన వ్యాధి వచ్చింది కదా, చక్కగా మరి నీ ఇల్లంతా చక్కబెట్టుకో అని చెప్పినప్పుడంట అతను చేసాడంట ఆ మరణకరమైన పరిస్థితుల్లో నుండి. దేవునికి స్తోత్రం. ఇక చాలు, ఇక నేను బ్రతకను, చాలే, నీ దగ్గరకు వచ్చేస్తానని అనుకోలేదు. నేను ఇంకా ప్రభువా, మరి ఆయన అప్పుడు చేసిన ప్రార్థనంట, అప్పుడు తాను చేసిన ప్రార్థనంట విని, ఆ ప్రార్థన విని దేవుడు ఏం చేస్తాడు చూడండి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో. దేవునికి స్తోత్రం. సేవ చేయడం మామూలు విషయం కాదండి, అన్నిటిని విడిచిపెట్టి రావాలి. 20 ఎకరాల భూములు విడిచిపెట్టి వచ్చాను నేను. 20 ఎకరాలు, 1 ఎకరం ఉంటే చాలు, నేను బతికేయచ్చు నా పొట్టకి. 20 ఎకరాల భూమి, ఒక గవర్నమెంట్ ఉద్యోగం, అర్థమైందా? మరి స్నేహితులు, బంధువులు అన్నీ విడిచిపెట్టేసి నేను వచ్చాను. అన్నీ విడిచిపెట్టి వచ్చిన తర్వాత మరి అన్ని రకాల పరిస్థితుల్లో దేవుడు నిలబెట్టి సేవ ఎలా ఉంటుందనేది మరి 15 సంవత్సరాలు నేను చూశాను. అన్నంటే నాకన్నా మరి 10 సంవత్సరాలు సీనియర్ ఉండొచ్చు. మరి భయంకరమైన పరిస్థితులు ఉంటాయి, భయంకరమైన పోరాటాలు ఉంటాయి. మరి ఆ పరిస్థితుల్లో ఇక్కడ రాజు ఏం చేస్తున్నాడంటే, మరి యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతున్నో ప్రార్థన మంచిని దయచేసి కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించను. దేవునికి స్తోత్రం. ఈ మందిరంలో ఉన్న బిడ్డలు, ఈ మందిరంలో ఉన్న నువ్వు చేయగలిగినది, నీ దీన పరిస్థితిలో, నీ కన్నీటి లోయలలో, నీ ఇబ్బందిలో, నీ వేదనలో ఒక విశ్వాసిగా పడిపోయిన నీకు నువ్వు చేయగలిగినది ఒక్కటే, అది కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఒక్కటే, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నీ బిడ్డను నేను, నీ కుమార్తెను మందిరానికి వస్తాను, నువ్వు తప్ప నాకెవ్వరు ఆధారం లేదు ప్రభువా అని నువ్వు ఒక్క ప్రార్థన, చిన్న ప్రార్థన, ఆ కష్టకాలంలో, ఇబ్బంది కాలంలో ఒక చిన్న ప్రార్థన చాలంట.
ఆ హిజ్కియా చేసింది అదే. ఏంటంటే ఆ దీన స్థితిలో, ఆ చనిపోయే పరిస్థితుల్లో, ఆ నడవలేని పరిస్థితుల్లో, ఆ నిలబడలేని పరిస్థితుల్లో, అమరణకరమైన పరిస్థితుల్లో కూడా అతను చేసింది ఒక్కటే, ఏమిటంటే కన్నీటి ప్రార్థన. ఆ కన్నీటి ప్రార్థన చేశాడంట. చూడండి, మరి ఈ సంఘంలో కూడా ఇప్పటికీ ప్రార్థన. అన్న చెప్తున్నారు 5 గంటలకి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన 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 ఉంది ఈ సంఘంలో, ఆరాధన ఉంది. మరి నిలబడి ఆరాధన చేసాం కదా. ఖచ్చితంగా ఎక్కడ ప్రార్థన ఉంటుందో వారిని దేవుడు విడువడు. ఆ సంఘాన్ని, ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తులను దేవుడు విడువడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యెషయా నడిమిషాలలో నుండి 4వ వచనం, అవతలకు వెళ్ళ మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. యెహోవా వాక్కు అంట చనిపోయే వ్యక్తిని బ్రతికించడానికి ప్రత్యక్షమైందంట యెషయాకు. నీవు తిరిగి వెళ్ళాలి, నా ప్రజలకు, నా సంఘానికి అధిపతి అయినటువంటి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను, నీవు దేవుని మందిరమునకు ఎక్కిపోవుదువు. ఆమేన్, హల్లెలూయా. సమాధికి వెళ్ళాల్సిన మనిషి అండి ఇతను. సమాధికి వెళ్ళాల్సిన మనిషిని దేవుడు ప్రార్థన ద్వారా మందిరానికి నడిపించాడు. అంటే మరణానికి వెళ్ళాల్సిన నడిపిని మనిషిని దేవుడు తన ప్రార్థన ద్వారా ఖచ్చితంగా మందిరానికి, దేవుని సన్నిధికి నడిపించాడు. నేను ఈ దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను, ఇది దేవుని సన్నిధి. ఇదంతా డేవిడ్ అన్నకు 10 కష్టాలు ఉండొచ్చు, 2 కష్టాలు ఉండొచ్చు, నీకు 2 కష్టాలు ఉండొచ్చు. కానీ నువ్వు చేసే ప్రార్థన ద్వారా మనం మరణానికి వెళ్ళకుండా దేవునిలోనికి, జీవములోనికి వెళ్ళబోతూ ఉన్నాం. ఆమేన్. అంటే ఏంటి? ఈ సేవ కుంటవ్వదు. ఇంకొకరిని లేపుకుంటాడు, కొడుకుని లేపుకుంటాడు, కూతురుని లేపుకుంటాడు, అల్లుని లేపుకుంటాడు, నీళ్ళని లేపుకుంటాడు. 30 దంతలు కాదు, 30 దంతలు జరిగిందేమో, 60 దంతలు ఇంకా పొంగి పొర్లే సేవ జరగబోతుంది. ఆమేన్. నమ్ముతారా? కింద ఉండింది ఆరాధన, పైకి తెచ్చాడా లేదా? పైకి తెచ్చి ఇంకా పెరుగుతుంది సేవ, ఇంకా వాడుకుంటాడు. ఇంకా అభిషేకం, మామూలు అభిషేకం కాదు, ఇంకా వాడుకుంటాడు. అభిషేకం అనేది ఏదో ఒకరికి అనారోగ్యం వస్తే ఈ సేవ ఆగిపోదు, ఇంకా బలమైన సేవ జరగబోతుంది. ఆమేన్. కష్టాలు ఎక్కువ అవుతున్నాయంటే అర్థం ఏంటి? నా జీవితంలో 11 సంవత్సరాలు సేవ చేసాక షుగర్ వచ్చింది. నాకు ఏమొచ్చింది? ఆ 11 సంవత్సరాలు నేను చిన్న చిన్న ఇళ్ళల్లో, ఇంటికెళ్ళి 2-3 మధ్య, 10 మంది మధ్య, చిన్న సంఘంలో 100 మంది దాకా వాడబడేవాడిని. ఎంతమంది దాకా? 100 మంది మధ్యలో, 50 మధ్యలో సంఘాల్లో వాడబడేవాడిని. ఇక షుగర్ వచ్చాక దేవుడికి చెప్పేశాను, శరీరమే సహకరించట్లేదు, షుగరు, కళ్ళు తిరిగి పడిపోతున్నాను, నేను ఇప్పుడు 25 కిలోమీటర్లు దాటి సేవ చేయను, నేను వెళ్ళను. ఇంకా ఇక్కడే 10 కిలోమీటర్ల సరౌండింగ్స్లోనే సేవ చేస్తాను. ఎందుకంటే నేనే పడిపోతున్నాను ఎక్కడికి వెళ్తే అక్కడ. ఇంతకాలం నాకు శక్తి ఉంది కాబట్టి చేశాను, బలం ఉంది, శరీరం కూడా బాగానే చేశాను. కష్టపడి చెమట కార్చి చేశాను. పొద్దుట 10 గంటలకు వెళ్తే రాత్రి 10 గంటల వరకు ఇంటికి వచ్చేవాడిని కాదు. పోనీ ప్రార్థనలో కూర్చుని 5-6 గంటలు లేచేవాడిని కాదు. అలా చేసేవాడిని. ఈ శరీరం సహకరించట్లేదు, పరిస్థితుల్లో చేయనంటే దేవుడు ఏమన్నాడంటే, హల్లెలూయా, ఏం మాట్లాడలే, కాముకున్నాడు. అప్పుడే స్టార్ట్ చేశాడు. దూరం వెళ్ళాను కదా, 25 కిలోమీటర్లు దాటి వెళ్ళన్నాను కదా, ఢిల్లీ వెళ్ళేటట్టు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక బలహీనత ఇంటిలో, శరీరంలో, దేహంలో వచ్చినప్పుడు మనం అనుకుంటాం చేయలేమనుకుంటాం, కానీ అసలు నువ్వు చెయ్యలేని సేవ అప్పుడే చేస్తావు. ఢిల్లీ వెళ్ళి సేవ చేశాను, ఒక ముఖ్యమంత్రికి ప్రేయర్ చేశాను, ఒరిస్సా 4 జిల్లాలు తిరిగి సేవ చేశాను. షుగర్ వచ్చాక కల్కట్టా వెళ్ళి సేవ చేశాను. చచ్చిపోతాను, ఇంకా ఎక్కువ కాలం ఇంకా బతకను అనుకున్నాను. అంటే చెయ్యలేను ఎక్కువగా అనుకున్నాను. షుగర్లు వచ్చిన తర్వాతే ఎక్కువ సేవ చేశాను. దేవునికి స్తోత్రం. ప్రభువునందు చెప్తున్నా, అన్న ఇంకా ఎక్కువ సేవ చేయబోతున్నాడు. అక్కకు బాలేకపోయినా ఇంకా ఎక్కువ సేవ చేయబోతున్నాడు. మీరందరూ మునుపటి కంటే ఎక్కువగా ఇంకా మరి దేవునిలో మరి బలపడబోతున్నారు. ఇతను దేవుని మందిరానికి వచ్చాడు. వచ్చి
మరి చూడండి, మరి వచ్చి మరి దేవుని మందిరానికి వచ్చాడు. అంతేకాకుండా 14 సంవత్సరాల ఆయుష్ను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒక విషయమైంది. ఇప్పటికీ మొదటిది ఏంటంటే మరణకరమైన రోగము బాగు చేస్తాడట. మరణకరమైన రోగం ఉన్న దేవుడు నిన్ను బ్రతికించుకొని నీ పిల్లల గురించి, నీ సంఘం గురించి, నువ్వు దేవుని కొరకు మరి బ్రతకడానికి దేవుడే బ్రతికించుకుంటాడట. కారణం నీలో కన్నీటి ప్రార్థన ఉన్నది, 5 గంటల ప్రార్థన ఉన్నది, మందిరం ఉన్నది. ఆ ప్రార్థన ద్వారా దేవుడు విని నిన్ను, నీ కుటుంబాన్ని మనలందరినీ బ్రతికించుకుంటాడంట. రెండవ విషయము మనం చూద్దాం. రెండవ విషయము చూడండి, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఉంటుంది. రెండవ విషయం ఏమిటంటే మరి దాస్యత్వములోనికి నడిపించే అప్పుల నుండి విడిపిస్తాడంట. రెండవ విషయం ఏంటి? మొదటిది మరణకరమైన రోగం నుండి బ్రతికిస్తాడు, అది హిజ్కియాకు మరలా సేవలో వాడుకున్నాడు. రెండవది దాస్యత్వములోనికి నడిపించే అప్పుల నుండి విడిపిస్తాడు. దాస్యత్వములోనికి నడిపించే అప్పుల నుండి, రుణముల నుండి విడిపిస్తాడంట, బాగు చేస్తాడంట. మన కుటుంబాన్ని, మనలను. ఇక్కడ ఇది ఏ ఒక్కరికో అని కాదండి, ప్రతి ఒక్కరికి. నేను సంఘాలకు వెళ్ళినప్పుడు అప్పులు ఉన్న వాళ్ళు చెయ్యెత్తండి అంటే సగం మంది ఎత్తుతున్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది మనుషులు బాధపడేది ఏంటంటే రోగాలతో. ప్రపంచంలో మరి మరణకరమైన రోగం అంటే మరి పాపము అనేది మరణకరమైన రోగాన్ని కూడా ఒక్కొక్కసారి తీసుకొని వస్తుందట. రెండవది, ప్రపంచంలో ఎక్కువ మంది మనుషుల కంట ఉన్న కష్టం ఏంటంటే అప్పులు, రుణములు. చూడండి, ఈ 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి అమ్మా. ప్రవక్తల శిష్యుల్లో ఉన్నాడంట. ఎలీషా ప్రవక్త దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. అతను కుటుంబాన్ని బాగు చేయడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి కొన్ని అప్పులు చేశాడు. కానీ ఈయన ఎవరంటే చాలా భక్తి గలవాడు, దేవుని యందు చాలా భక్తి గలవాడంట. అతనికి 2 కుమారులు ఉన్నారు. మరి కానీ అతను చనిపోయాడంట. మధ్యలో చనిపోయినప్పుడు భార్య ఉంది, అప్పులు తీర్చలేదు. భర్త ఉన్నప్పుడు అప్పులు తీర్చలేదు. ఈ భార్య కూడా అప్పులు తీర్చే స్థితి లేదు, దీన స్థితిలో ఉంది. ఒక రకంగా ఎలా ఉందంటే బ్రతుకుతున్నారు కానీ చాలా వేదనతో నింపబడి ఉన్నారు. అప్పులతో కట్టలేకపోతున్నానని ఒక బాధలో నలిగిపోతున్నారు వాళ్ళు. చాలా పెయిన్లో ఉన్నారు వాళ్ళు. అప్పులు ఇచ్చినవాడు ఊరుకుంటాడా? వచ్చేసాడంట. వచ్చి, మీ భర్త అప్పు తీసుకున్నారు, ఆయన కట్టలేదు, మీరు కూడా కట్టట్లేదు, మీరు కట్టేటట్టు లేరు ఇంకా. కానీ మీ కుటుంబంలో 2 కుమారులు ఉన్నారు కదా, వారిని నేను దాసులుగా ఉండుటకు, ఇందాక నేను చెప్పాను కదా, అప్పు అనేది అంట ఈ కుటుంబాన్ని దాస్యత్వములోనికి నడిపించేటట్టు ఉందంట. మనం అప్పు చేసామంటే ఒకరికి మనం దాసులు అవుతున్నాం. చూడండి, దాస్యత్వంలోనికి, అప్పు తీర్చకపోతే దాసులు అవుతాం. అప్పు చేయడం దాసులు అవ్వం, అప్పు కట్టేసుకుంటాం, మనమందరం కట్టేసుకుంటాం. కానీ ఈ కుటుంబం కట్టలేకపోయింది. అప్పు కట్టిన వాళ్ళు దాసులు అవ్వరు, అప్పు ఉన్న వాళ్ళు దాసులు అవ్వరు, అప్పు కట్టని వాళ్ళు దాసులు అవుతారు కొన్ని రోజులకి. చూడండి, దాసులుగా ఉండుటకై పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నానని చెప్పినప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చి మొర్ర పెట్టిందంట. హల్లెలూయా. ఒక బాధలో నుండి చేస్తుంది ఒక మొర్ర. చూడండి, ఒక బాధలో నుండి ఒక ప్రార్థన, ఒక మొర్ర చేస్తుంది. దైవజనుడా అంటుంది. ఎలీషా అంటున్నాడు, నా వలన నీకు ఏమి కావాలను అంటున్నాడు. సరే, ఏం కావాలమ్మా నీకు అంటున్నాడు ప్రవక్త. ఎలీషా ప్రవక్త అంటున్నాడు, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను.
అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదు. చూసారా ఎంత దీనస్థితి ఈ కుటుంబంలో. ఇల్లుంది, ఇంటి నిండా ఏమీ లేదంట. కూర్చోడానికి కుర్చీ లేదు, పడుకోవడానికి మంచం లేదు, ఉండడానికి బీరువా లేదు. కుండ ఉందంట, మట్టి కుండేమో, కుండ తప్ప అంటే ఏమీ లేదంట. ఆశీర్వాదం అంత అప్పే. అలాంటి పరిస్థితుల్లో కూడా మరి చూడండి, అలా చెప్పినప్పుడు అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద నుండి దొరకగలిగిన వట్టి పాత్రలన్నీ ఎరువు పుచ్చుకొనము. హల్లెలూయా. నువ్వు బయటికి వెళ్ళమ్మా, నీకు కుండలు లేకపోయినా నువ్వేం చేసుకోవాలి? బయటికి వెళ్ళి కుండలు తెచ్చుకో, ఎరువు తెచ్చుకో అంటే మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ ఇచ్చేద్దువు కానీ ఆ పని చేయి అన్నప్పుడు ఆమె వెళ్ళి కుండలు తెచ్చుకుందంట. అప్పుడు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నీ నూనె పోసి నిండినవి ఒక తట్టును ఉంచుమని ఆమెతో సెలవీయగా. హల్లెలూయా అంటున్నాడు ఎలీషా ప్రవక్త. కుండలు తెచ్చుకొని తలుపు మూసుకొని నూనె పోయడం ప్రారంభించు. ఎంత నూనె ఉంటుందండి ఆవిడ దగ్గర? 100 కేజీలు ఉంటుందా నూనె? ఒక 1000 కేజీలు ఉండదు, ఈ కొద్దిగా ఉంటుంది నూనె. ఆ కొద్ది నూనెనే పోయడం అనేది ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. పోస్తూ ఉండగా ఏమైందంటే పాత్రలన్నీ నిండిపోయాయంట. దేవునికి స్తోత్రం. నీకు కొద్దిగానే ఆశీర్వాదం ఉందేమో ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పటికి. కానీ దేవుడు, ఈ దేవుని మందిరానికి వచ్చిన నువ్వు ఇప్పుడు ఈ వారానికి, ఈ నెలకు సరిపడా, ఈ వారానికి సరిపడా, ఈ రోజుకు సరిపడా ఆశీర్వాదంతో నింపబడి వెళ్ళిపోతూ ఉన్నావు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు నువ్వు అప్పుల్లోనే ఉన్నావేమో. నీవు నీ మందిరంలోనికి వచ్చుచుండగా, దేవునికి కన్నీళ్లతో దేవునికి అడుగుతుండగా, నీవు ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉండగా, దైవజనుడితో ప్రార్థన చేయించు ఉండగా, కుటుంబానికి ఉన్న అప్పులు, నీకున్న అప్పులు, నేను చెప్తున్నాను ఒక రోజున ఈ సంఘం, నా డేవిడ్ అన్న, హల్లెలూయా, విస్తారమైన ఆశీర్వాదాలతో ఉండబోతూ ఉన్నాడు. ఆమేన్. ఒక రోజున నీకు అప్పు ఉండొచ్చు. నేను చెప్తున్నానండి, నా మాట నమ్మండి, నా మాట నమ్మండి. ఇప్పుడు అప్పుల్లో ఉన్నాడు, ఒక రోజున ఆయన ఆశీర్వాదాల్లో ఉండబోతూ ఉన్నాడు. ఆమేన్. పెట్టే స్థితిలో, 1,00,000 రూపాయలు సహాయం చేసే స్థితిలో దేవుడు తీసుకురాబోతున్నాడు. నమ్మండి. దేవునికి స్తోత్రం. ఎంతోమందిని నేను చూశానండి. హల్లెలూయా. ఆయన చాలా స్థితిమంతుడు, చాలా ఉన్నతమైన మరి కుటుంబంలో ఆశీర్వదింపబడ్డ కుటుంబం అది. ఒకరికి పెట్టే చెయ్యి. మరి మందిరాలు కట్టి వివాహాలు చేసి కొద్దిగా ఇప్పుడు టైట్ అయింది. మరలా ఎంత ఆశీర్వాదం ఇస్తాడంటే కుటుంబంలో, సంఘములో నిండైన ఆశీర్వాదం. హల్లెలూయా. ఇంకో కుమార్తెకి పెళ్లి చేయడానికి, ఇంకో కుమార్తెను చదివించడానికి, కొడుకును చూసుకోవడానికి, భార్యను చూసుకోవడానికి, సంఘానికి పెట్టడానికి, సేవకులను పెట్టడానికి, చూడండి నిండైన ఆశీర్వాదము ఈ మందిరములోనికి దేవుడు, ఈ టైప్ ఆశీర్వాదం ఇక్కడికి రాబోతుంది, నీ ఇంటికి రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి నిండిందంట. మరి నిండిన తర్వాత మరలా మరి చెప్పాడు, అదంతా ఆ నూనెనంతా అమ్మి, మరి చూడండి 7వ వచనం, దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి నూనెను అమ్మి ఆ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని చెప్పాను. ఆమేన్. నువ్వు ఒక విషయం తెలుసుకో, నువ్వు నీ అప్పులు కట్టబోతున్నావు. ఆమేన్ అనండి. నువ్వు నీ అప్పులు కట్టబోతూ ఉన్నావు. అప్పులు కట్టగా మిగిలిన ఆశీర్వాదం నీ బ్యాంకు బ్యాలెన్స్లో ఉండబోతుంది. నీ పిల్లల్ని చేయబోతున్న పెళ్ళిళ్ళు, నీ పిల్లల్ని చదివించబోతున్నావు. నువ్వు ఇల్లు కట్టబోతూ ఉన్నావు. మునుపటి కంటే అధికమైన స్థితిలోకి నువ్వు హెచ్చింపబడుతూ ఉన్నావు. హల్లెలూయా. ఎప్పుడు ఇలా ఉండవు. నేను 20 సంవత్సరాల క్రితం ఉన్నట్టు ఇప్పుడు లేను. 20 సంవత్సరాలు కాకినాడ పట్టణంలో నేను నడిచి సేవ చేసినోడిని. ఇప్పుడు ఫ్లైట్లో వెళ్ళాలంటే నేను వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఎప్పుడు ఒకే టైపు ఉండం. నీవు హెచ్చింపులోనికి వెళ్ళబోతున్నావు. మరి ఆశీర్వాదము కొద్ది కాదంట, నిండుగా సమృద్ధిగా
నీకు ఎంత కావాలో అంత ఆశీర్వాదం అనేది విడుదలవుతుంది నీ కుటుంబంలో. కారణం ఏంటంటే నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు. దేవునికి స్తోత్రం. దేవుడంట మన అప్పులను, రుణములను తీర్చబోతూ ఉన్నాడు. అయితే ఒక చిన్న మాట గమనించండి. దేవుడు ఒక ప్రార్థన చేయమన్నాడు. పరలోకమందున్న మా తండ్రి, మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. దేవునికి స్తోత్రం. ఈ అప్పులు, ఈ రుణములు కూడా పోవాలంట. మనం ఏదైనా 100కు 99% బాగున్నాం. ఒక్క రుణం, ఒక్క తప్పున్నా అవన్నీ మనం క్షమించబడి మరలా చేయకుండా మరలా మనం యేసు రక్తంతో మరి శుద్ధీకరించుకొని బాగా అవ్వాలి. మరి దేవుడు మనల్ని మరి ఇట్టి రీతిగా ఆశీర్వదిస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మూడో విషయం ఏంటంటే మారని స్వభావమును దేవుడు బాగు చేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పాను కదా, ఈ 3 విషయాల్లోనే ఎక్కువ మనుషులు ప్రపంచంలో నలిగిపోతూ ఉన్నారు. ఒకటి రోగాలు. కోవిడ్ వస్తే అందరూ భయపడ్డారు కదా, డాక్టర్లు కూడా భయపడ్డారు. చర్చిలు కూడా క్లోజ్ అయిపోయాయండి చాలా మా ఏరియాలో. అప్పుడు కోవిడ్ టైంలో అంత కష్టాలు మనకి, అయినా దేవుడు కృప చూపించి మనకు బ్రతికించాడు. రెండవది ఏంటంటే మరి అప్పులను, రుణములను తొలగించి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని సెలవిచ్చి ఉన్నారు. మూడవది ఏంటంటే మారని స్వభావమును దేవుడు బాగు చేస్తాడంట. ఏంటంట? మారని. ఈ విషయం డిఫరెంట్గా ఉంటుంది చూడండి, రివర్స్లో ఉంటుంది. ఇది ఒక మంచి కుటుంబం, ఓ మంచి తండ్రి కష్టపడి సంపాదించాడు. 1 ఎకరం ఉన్న 10 ఎకరాలు సంపాదించాడు. డబ్బు కూడా సంపాదించాడు. అంతా సంపాదించిన తర్వాత ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాడు. దేవుడు ఉన్నతమైన స్థితిలో ఈ కుటుంబాన్ని ఉంచిన తర్వాత తండ్రి సంపాదించాడు. 2 కుమారులు, పెద్ద కుమారుడు ఒకరు, చిన్న కుమారుడు ఒకరు. మరి ఆస్తి ఇచ్చేటప్పుడు యూదులు ఎవరికి ఇస్తారు? ముందు జ్యేష్ఠపుత్రుడికి ఇస్తారు. ఆస్తి ఇచ్చేటప్పుడు పెద్ద కొడుకు ఇస్తారు యూదులు అక్కడ. కానీ ఇక్కడ చిన్న కొడుకు ఏం చేస్తున్నాడంట? ఆస్తిలో నాకు భాగము ఇమ్ము అంటున్నాడు 12వ వచనంలో. కాబట్టి తండ్రి ఆస్తి పంచిపెట్టాడు. కొన్ని దినములైన తర్వాత మరి సమస్తమును కూర్చుకొని చిన్న కుమారుడంట తండ్రికి దూరంగా దూరదేశం వెళ్ళిపోయాడు. ఆస్తినంతా ఏం చేశాడంట? పాడు చేశాడు, అంటే పోగొట్టుకున్నాడు. ఈ ఇంట్లో ఆశీర్వాదం ఉంది, తండ్రికి కుమారుడికి ఆశీర్వాదం అందరికీ ఉంది. కానీ కొడుకు ఆస్తిని పాడు చేసుకున్నాడు, చిన్న కొడుకు. ఎందుకంటే నాకు ఆస్తి కావాలి అని ఆ తండ్రి దగ్గర ఉన్నా బాగుండు. దూరదేశం వెళ్ళాడంట. ఆ దూరదేశం వెళ్ళి స్నేహితులతో కలిసి మరి వచ్చిన తర్వాత అక్కడ కరువు అనేది వచ్చిందంట. కొన్ని రోజుల తర్వాత కరువు చిన్న కుమారుడికి. ఇంట్లో ఏమో తండ్రి దగ్గర మరి అంత సమృద్ధి ఉంది, ఈ దూరదేశంలో కరువు వచ్చింది. కరువు వస్తే తినడానికి తిండి లేదంట. చాలా బాధపడుతున్నాడు, నలిగిపోతున్నాడు. తన ఇల్లు గుర్తుకొస్తుంది, తన తండ్రి గుర్తుకొస్తుంది. మేమెంత డబ్బున్న వాళ్ళం, మేమెంత స్థితిమంతులం. ఒక ప్రశ్న వేసుకున్నాడు, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది నాకు? నా స్థితి ఏంటి? 10 మంది మనుషులు ఉంటారు మా ఇంట్లో, మాకు 10 ఎకరాల భూమి ఉంది, బంగారం ఉంది, ఇంత ఉంది. ఒక్క పూట కూడా అక్కడ నేను తినకుండా లేనే. ఇక్కడ నా పొట్టంతా కాలిపోతుంది, నలిగిపోతున్నాను, చచ్చేటట్టున్నాను అని స్నేహితులందరూ విడిచిపెట్టాక చిన్న ఉద్యోగం చేసుకుంటానని వెళ్ళాడట. ఎక్కడికో ఉద్యోగస్తుడు కదా, చిన్న ఉద్యోగం చేసుకుంటానని వెళ్ళాడు. తప్పు చేస్తే దేవుడు బుద్ధి చెప్తాడు. ఏం చేస్తాడు? మనిషిని దారిలోకి తేవడానికి ఏం చేస్తాడు? బుద్ధి చెప్తాడు. ఇక్కడ తండ్రి తప్పు చేయలేదు, పెద్ద కుమారుడు బాగానే ఉన్నాడు, చిన్న కుమారుడు తప్పిపోయిన కుమారుడు. మరి ఇతన్ని దారిలోనికి తేవాలంటే ఇప్పుడు మాట ఎప్పుడు దారిలోకి వస్తాడు? ఇప్పుడు ఏమీ లేనిపోయిన తర్వాత. అప్పుడు మరి ఇతనిలో ఉన్న నాకు మంచిది ఏంటంటే, తప్పు చేశాడు కాదంటలేదు, కానీ తప్పు చేశాడు, ఆస్తి అంతా పాడు చేశాడు కాదంటలేదు, కానీ ఇతను నేను తప్పు చేశానని తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం. నేను తప్పు చేశాను, నా తండ్రికి విరుద్ధంగా నేను
తప్పు చేశాను. ఇంకొక మాట అంటున్నాడు, నీ కుమారుడను అని అనిపించుకున్నట్టు కూడా నేను యోగ్యుడిని కాను. పాపమును ఒప్పుకున్నాడు, మారు మనస్సు పొందాడు అనమాట. ఏమంటే మారు మనస్సు పొందిన వ్యక్తే దేవుని దగ్గర చేర్చబడగలడు. దేవునికి స్తోత్రం. మారు మనస్సు పొందాడంట. మారు మనస్సు పొంది తన పందుల పొట్టు కూడా అతనికి తినడానికి లేదంట. పందుల పొట్టు కూడా తినడానికి లేదు, అంత కరువులో ఉన్నాడంట. మరి చూడండి, అలాంటి భయంకరమైన కరువులో ఉన్నప్పుడు చిచిచి ఇలాంటి జీవితం వద్దు, నేను తప్పు ఒప్పుకుంటాను, తండ్రి దగ్గరికే వెళ్తాను, నేను ముందున్న బ్రతికే కావాలి, ముందున్న జీవితమే కావాలని తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు. ఎక్కడ ఒప్పుకున్నాడు? తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు. వెళ్ళి నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను నేను పాపము చేసి తిని. కాబట్టి మన జీవితంలో మనం ఏదైనా చిన్న పాపం ఉంటే దేవునికి విరుద్ధంగా మనము చేసినట్లయితే, మాట యందు దేవుడు మనకు తండ్రి, ఆయన మనకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో మనమే మన సంతోషాన్ని పాడు చేసుకుంటాం. మన జీవితం కొన్ని సందర్భాల్లో పాడవుతుందంటే దానికి కారణం ఇండైరెక్ట్గా మనం తీసుకున్న నిర్ణయాలు కూడా కావచ్చు. కొన్ని సందర్భాల్లో నీతిమంతులకు కూడా భయంకరమైన కష్టాలు వస్తాయి. పౌలుకు రాలేదా? యోబుకు రాలేదా? ఎంత నీతిమంతుడు అండి ఆయనంత ఎంత నీతిమంతుడు యోబు. నీతిమంతులకు కూడా కష్టాలు వస్తాయి. కానీ ఇక్కడ తప్పిపోయిన కుమారుడు క్షమించుమని తండ్రి దగ్గరికి వెళ్ళి, పరలోకమునకు నీకు కూడా విరుద్ధంగా నేను తప్పు చేశాను ప్రభువా అని క్షమించుమని అడిగి తండ్రితో చేర్చబడ్డప్పుడు అతడు అంట, కనీసం నీ కుమారుడుగా కాకపోయినా కూలివానిగా ఒకడిని పెట్టుకో అన్నాడు. దేనికి స్తోత్రం. అంటే తగ్గింపులోనికి వచ్చాడు. కుమారుడుగా ఉండే అర్హత పోగొట్టుకున్నాను, నేను కుమారుడిని కాను ఇంకా అనుకున్నాడు. ఇంకా కొడుకుగా ఉండలేను, కొడుకు ధర్మాన్ని, కొడుకు రిలేషన్ని పోగొట్టాను, ఇంక ఎన్నటికీ నేను చేసిన ద్రోహానికి ఎప్పటికీ కొడుకునవ్వలేను, అంత ద్రోహిని నేను, కన్న తండ్రిని కన్నీరు పెట్టాను నేను, అంతటి పాపం చేసాడంట. నీ కుమారుడను అని అనిపించుకునటానికే నేను క్యాపబుల్ కాదు, యోగ్యుండే కాదంటున్నాడు. ఈయన చెప్తున్నాడు, అసలు నేను నీ కొడుకుని అనిపించుకోవడానికే నేను యోగ్యుడు కాదు, అంత పాపం చేశాను. కొడుకుగా కాకపోయినా నీ ఇంటిలో నేను ఒక దాసుడుగా ఇవ్వు తండ్రి అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనీసం దాసుడుగా ఇవ్వు, పనివాడిగా నేను ఇవ్వు అంటే ఆ తండ్రి కుమారుణ్ణి చూసి అంట దూరము నుండి వచ్చి మెడ మీద పట్టి ముద్దు పెట్టుకున్నాడంట. దేవునికి స్తోత్రం. మన జీవితంలో మనం ప్రార్థన చేసినప్పుడు, తప్పు నొప్పుకున్నప్పుడు మన యేసయ్య వచ్చి మనల్ని కౌగిలించుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. ఆ తర్వాత కుమారునికి మరలా గొప్ప విందు చేసి, దేవునికి స్తోత్రం, గొప్ప విందు చేసి ఉంగారము పెట్టి కుమారుడు అని పిలిచాడు తండ్రి. దేవునికి స్తోత్రం. మనం పాపమును ఒప్పుకున్నప్పుడు దేవునికి కుమారులం అవుతున్నాం. దేవునికి ఇష్టం కాని వాటిని విడిచిపెట్టినప్పుడు దేవునికి కుమారులు అవుతున్నాం. దేవుని కుమారులని అధికారమును పొందుకొని ఉంటున్నాం. దేవుని కుటుంబంలో చేర్చబడుతూ ఉన్నాం. అంత విలువైనది క్షమాపణ, పాప క్షమాపణ అంత విలువైనది. దేవునితో చేర్చబడుతూ ఉన్నాం, దేవునితో ఐక్యమవుతూ ఉన్నాం, దేవుని శరీరంలో ఐక్యమవుతూ ఉన్నాం, దేవుని అభిషేకంలో ఆత్మలో ఐక్యమవుతూ ఉన్నాం, సహవాసంలో ఐక్యమవుతూ ఉన్నాం, పరిశుద్ధుల సంఘంలో ఐక్యమవుతూ ఉన్నాం. ఎన్నో కష్టాలు వస్తూ ఉండవచ్చు. దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను విడువని అంటున్నాడు దేవుడు. నేను ఒకటి చెప్తున్నాను, దేవుని మందిరంలో నిలబడి, నీ జీవితంలో నా డేవిడ్ అన్నను మనుషులు విడిచిపెట్టొచ్చు, నా డేవిడ్ అన్న సంఘాన్ని నాలాంటి సేవకులు కూడా రాకుండా విడిచిపెట్టొచ్చు, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టొచ్చేమో, నిన్న కన్న తల్లైనా నిన్ను విడిచిపెట్టొచ్చేమో, నిన్ను కన్న తండ్రి అయినా నీ చెయ్యి విడిచిపెట్టొచ్చేమో, కానీ నువ్వు నమ్మినటువంటి దేవుడు ఏ రోజున కూడా నీ చెయ్యిని విడిచిపెట్టాడు.
హల్లెలూయా. ఎలాంటి పరిస్థితిలో ఉన్న నీ పరిచర్యను విడిచిపెట్టాడు, నీ కుటుంబమును విడిచిపెట్టాడు. కానీ దేవుణ్ణి విడిచిపెట్టే వాళ్ళు ఎవరంటే మనమే. దేవుణ్ణి మనమే విడిచిపెట్టేస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. కానీ ఆయన మనల్ని విడిచిపెట్టాడు. నువ్వు పడిపోయిన చోటుకు వస్తాడు, జబ్బులో పడిపోయినప్పుడు వస్తాడు, నువ్వు నడవలేనప్పుడు వస్తాడు, నువ్వు ఏడుస్తున్నప్పుడు వస్తాడు, నువ్వు సమృద్ధిలో ఉన్నప్పుడు వస్తాడు, నువ్వు ఆశీర్వదింపబడ్డప్పుడు వస్తాడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన వస్తాడు. ఎప్పుడు వస్తాడు ఆయన. ఆయన విడువడు. నిన్ను ఆ కొండ ఎక్కించే వరకు, ఆయన చిత్తము నెరవేర్చబడే వరకు ఆయన నీ చెయ్యిని విడువడు, నీ కుడి చెయ్యిని పట్టుకుంటాడు ఆయన. కాబట్టి దేవుని సేవకునిగా మరి నేను చెప్తున్నా, మరి నేను డేవిడ్ అన్న పక్షాన ఉండి చెప్తున్నా, హల్లెలూయా. ఆ సేవకుణ్ణి చెయ్యిని విడువడు. మునిపటి కంటే పరిచర్య ఎక్కువ అవుతుంది. చాలామందిని నేను చూసా, చాలా క్రైసిస్ చూసా. నేను కూడా చచ్చిపోవాల్సిన ఉండే. 2018లో నా ప్రాణం పోతూ ఉండింది. ఒక అర్ధరాత్రి నేను చనిపోతూ ఉండాను. నేను ఆ రోజు దేవుడు వచ్చి నన్ను బ్రతికించాడు. 2-3 సార్లు నేను చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దేవుడు నేను చెప్పేది ఒకటే, మునుపటి కంటే అధికమైన పరిచర్యలో వాడుకుంటాడు. అప్పులను తొలగించి, ఈరోజు అప్పులున్నాయేమో, ఒక రోజున అన్నను దేవుడు ఆశీర్వాదంగా, ఇతరులకు ఆశీర్వాదంగా మారుస్తాడని దేవుని బట్టి నేను ధైర్యంగా, విశ్వాసంతో, నమ్మకంతో, ఎటువంటి సందేహమే లేకుండా దేవుని పక్షాన ఉండి చెప్తున్నాను. నేను దేవుని పక్షాన ఉండి నేను చెప్తున్నాను. ఎన్నో మరి చూడండి ప్రాంతాల్లో పరిచర్య చేశాను. నేను ఊరికే చెప్పట్లేదు. దేవుడు నాతో అక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ దేవుడు నాకు ప్రేరేపణిస్తున్నాడు. ఈరోజు నా సేవకుడు కష్టాల్లో ఉన్నాడు, కానీ ఆయన నేను విడిచిపెట్టలేదు. ఒక రోజున ఇంతకు ముందు లేని భవిష్యత్తు ఆయన సొంతం అవ్వబోతూ ఉంది. అఫ్కోర్స్ అమ్మగారికి కాళ్ళు ఇబ్బంది ఉండొచ్చు, ఆమె నడవలేకపోవచ్చు, ఆమె చేయలేని పరిచర్య నీ ద్వారా ప్రతి అక్కను ఒక అభిషేకించి, ప్రతి తమ్ముడిని అభిషేకించి, అవసరమైతే నాలాంటి వాళ్ళని తీసుకొని పని చేయించి ఈ సంఘాన్ని తలగా నిలబెట్టబోతూ ఉన్నాడు. ఉన్నతమైన భవిష్యత్తులో దేవుడు నిలబెట్టబోతున్నాడు. మీరు ఊహించలేరు. ఆ సేవకుడు కూలబడిపోతాడు అనుకుంటాం, కానీ లేదు, దేవుడు లేపి వాడుకోబోతూ ఉన్నాడు. ఆర్థికంగా కూడా అంతటి మునుపు లేని అభిషేకంతో దేవుడు నింపబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన మాటలు లైట్ తీసుకోవద్దు. 2020 సంవత్సరంలో ఒక క్రిస్మస్ ప్రోగ్రాంకి గుంటూరు జిల్లా రమ్మని మరి చూడండి నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ క్రిస్మస్కి వాక్యం చెప్పడానికి పిడుగురాల్లో వెళ్దామని అనుకున్న లోపే నాకు జ్వరం వచ్చింది. 3 రోజులు జ్వరం నన్ను విడిచిపెట్టలేదనమాట. నేను అనుకున్నాను అంత సంతోషంగా వాళ్ళు రమ్మన్నారు, ఆశగా, ఇంత సంతోషంగా నేను వెళ్దామనుకున్నాను. భయంకరమైన పోరాటం, జ్వరం కంట్రోల్ అవ్వట్లేదు, వెళ్ళలేకపోయాను. అయినా సరేలే మళ్ళా ట్రై చేశాను, కానీ వెళ్ళలేకపోతున్నాను. ఎప్పుడైనా వెళ్తానులే ప్రభు అని 3 రోజుల తర్వాత అనుకున్నాను. దేవునికి స్తోత్రం. 1 రోజుల తర్వాత ఒక్క నిమిషంలో ముగించేస్తాను. వెళ్ళాను. నేను వెళితే అక్కడ పరిస్థితి ఏంటో తెలుసా? అక్కడ పరిస్థితి ఏంటో తెలుసా? 2 సేవకులకు 2 కాళ్ళు ఉన్నాయి. సంఘంలో అందరికీ 2 కాళ్ళు ఉన్నాయి. ప్రతి బ్రదర్కి 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, 2 చెవులు ఉన్నాయి. కానీ అక్కడ పాస్టర్ అమ్మ గారు కొత్తగా సేవకు వచ్చారంట. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సేవ చేశారంట. వాళ్ళ తల్లి అత్తగారు ఆవిడ ఒక 20 సంవత్సరాలు సేవ చేసింది అక్కడే. ఆవిడ ముసలి అయిపోయింది, సేవ లేకపోతుందని కూతుర్ని అల్లుడిని సేవలోకి పెట్టింది. వీళ్ళకు 4 సంవత్సరాలు సేవ చేసి మరి అక్కడ ఏమొచ్చిందో, ఏ కష్టం వచ్చిందంట, ఆ సంఘాన్ని విడిచిపెట్టే వాళ్ళు గుంటూరు పిడుగురాళ్ళు ఎక్కడ, మచిలీపట్నం ఎక్కడ వెళ్ళిపోయారు. మేము చేయలేమని. 2 కాళ్ళు 2 చేతులు ఉండి నడవగలిగిన వాడు సేవ చేయనని వెళ్ళిపోయాడు. 2 చెవులు 2 చేతులు 2 కళ్ళు ఉన్నవాడు సేవ చేయలేనని విడిచిపెట్టి వెళ్ళిపోతే 2 కాళ్ళు లేనివాడు ముందుకొచ్చాడు. హల్లెలూయా. ఆ చర్చిలో ఒక పోలియో బాధితుడు ఉన్నాడు. 2 కాళ్ళు పుట్టుకతో అతనికి పనిచేయవు. వీల్ చైర్లో మాత్రమే అతను నడుస్తాడు.
వీల్ చైర్లో ఇతనికి తెస్తున్నారు చర్చికి, వాక్యం చెప్తున్నాడు. 2 కాళ్ళు ఉన్నవాడు పారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఒక్కరోజు నేను ఉదయం సాయంకాలం అక్కడ ప్రార్థన చేశాను. 2 కాళ్ళు 2 చేతులు లేని వ్యక్తితో అన్నాను నేను, అన్న ప్రైజ్ లాడు, మీరెవరంటే, నేను పాస్టర్ని కాదు కానీ అన్న, వారు కష్టం వచ్చి వెళ్ళిపోయారు, అప్పటి నుండి నేనే చేస్తాను అంటున్నాడు. సంవత్సరం నుండి నేనే క్రిస్మస్ పెడతాను, లేకపోయినా ఏదో కూడా చేసి క్రిస్మస్ పెట్టేస్తాను అంటున్నాడు. ఆదివారం నడుపుతానండి. నాకు పెద్ద వాక్యం చెప్పడు అంటే పరిశుద్ధుడు దేవుడు మాట్లాడుతున్నాడు. 2 కాళ్ళు లేని వాడిని పరిచర్యలో దేవుడు వాడుకుంటున్నాడు. అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడిని వాడుకుంటున్నాడు, నిలబడలేని వాడిని వాడుకుంటున్నాడు, నడవలేని వాడిని వాడుకుంటున్నాడు. వీల్ చైర్లో వచ్చి వాక్యం చెప్తూ ఉంటే నేను ప్రార్థన చేశాను ఉదయం సాయంకాలం అక్కడ. దేవునికి స్తోత్రం. 2 కాళ్ళు 2 చేతులు ఉన్నవారు నిలవలేని వాడి వాక్యం, 2 కాళ్ళు లేని వాక్యం వింటున్నారు అక్కడ. దేవునికి స్తోత్రం. నేను ప్రార్థన చేశా, ప్రభువా ఈ సంఘాన్ని నువ్వే నడిపించు, నువ్వే చూసుకో, నీ చిత్తం ఏదో జరిగించు ప్రభువా, నువ్వు సహాయం చేయని ప్రార్థన చేసి వచ్చా. 1 మంత్ తిరగకుండానే మళ్ళీ 2 సేవకులు కూడా మచిలీపట్నం నుండి వచ్చి మరలా ఇప్పుడు అక్కడ సంఘంలో సేవ చేస్తున్నారు. ఆమేన్. ఒకసారి సేవ కుంటిపడవచ్చు, సేవలో భార్య పడిపోవచ్చు, ఇంకొకడిని దేవుడు లేపబోతున్నాడు. ఆమేన్. చెల్లిని లేపబోతున్నాడు, ఇంకో చెల్లిని లేపబోతున్నాడు, తల్లిని లేపబోతున్నాడు. ఈ అప్పులు నీ ముందు నిలబడలేవు, ఈ అనారోగ్యాలు నీ ముందు దేవుని ముందు నిలబడలేవు. అన్ని కూలిపోవడాన్ని చూస్తూ ఉన్నావు. హల్లెలూయా. ఇప్పుడు స్థిరంగా 2.5 సంవత్సరాలు వాళ్ళు ఈ కుంటివాడు సేవ చేస్తున్నాడు. మరలా ఆ సంఘంలో సేవకులు వచ్చి మళ్ళీ వాళ్ళు తప్పు క్షమించమని తప్పిపోయిన కుమారులు వచ్చి వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు. మారేడుమిల్లి ప్రాంతంలో ఒక సేవకుడు ఉన్నాడు, 2 కాళ్ళు విరిగిపోయాయి. 100 మంది సేవకులు తయారు చేశాడు. నడిచి సేవ చేస్తుంటే పులి వచ్చేదట, చుట్టూ చాటును దాక్కొని సేవ చేశాడు. సేవ అంటే మామూలు విషయం కాదు. సేవకెళ్తుంటే పేడ నీళ్ళు చల్లేవాళ్ళంట, అయినా తుడుచుకొని సేవ చేశాడు. 100 సంఘాలు కట్టాడు, తెల్లని వస్త్రాన్ని విడిచిపెట్టలేదు. ఈలోగా ఎన్నో శోధనలు వచ్చాయి, కానీ ఒక శోధన బాగా యాక్సిడెంట్ అయిపోయింది. కిడ్నీ తీశారమ్మా, ఒక కిడ్నీ తీశారు, భార్య కిడ్నీ వేశారు, మళ్ళీ చెయ్యి విరిగిపోయింది, మళ్ళీ ఒక కాలు విరిగిపోయింది. ఈ కాలు పనిచేయదు, ఈ కాలు పనిచేయదు, ఈ చెయ్యి పనిచేయదు, కిడ్నీ తీశారు. మారేడుమిల్లి ప్రాంతంలో తెల్లవారుజామున 4 గంటలు లెగిసి మైక్లో ప్రార్థన చేసేది ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఆయనే ప్రేమసాగర్. ఆయన ఏ ప్రాంతానికి చెందినవాడో తెలుసా? ఇక్కడే సామర్లకోట పక్కన వాళ్ళ సొంతూరు. ఇక్కడ నుండి అడవికి వచ్చి మలేరియా జ్వరాలు వచ్చినా, ఈగలు కుట్టినా, చావు బ్రతుకులు వచ్చినా సేవ చేశాడు. ఆఖరి సేవ ఎలా చేశాడు తెలుసా? ఆఖరి సేవ నా సంఘానికి. హల్లెలూయా. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు తెలుసా? 35 ఏళ్ళు సేవ చేసిన తర్వాత లేచి మంచం నుండి కూర్చోలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన. లేవలేడు. ఇంకా కిడ్నీ తీసేశారు, కొత్త కిడ్నీ వేసేశారు. సైతాన్ వచ్చి నీ కుడి చెయ్యిని విరగ్గొట్టచ్చు, కుడి భుజాన్ని విరగ్గొట్టచ్చు, అప్పులు పెట్టొచ్చు. ఆయన చేసిన పరిచర్య ఏజెన్సీలు ఎవరు చేయలే. ఈ రాష్ట్రంలో ఉన్న ఏసన్న గారిని తీసుకొచ్చాడు ఆయన, ఆర్ఆర్కే మూర్తి గారిని తీసుకొచ్చాడు, అభిషక్తులందరినీ మాడిమెల తీసుకొచ్చాడు, 1000 మందికి భోజనం పెట్టాడు. ఏజెన్సీ ప్రాంతంలో మంచి పరిచర్య, ఆయన నడిచి పరిచర్య చేసిన ఆయన మొన్నే చనిపోయాడు, 10 ఏళ్ళు అయింది. ఆఖరి సంవత్సరాల్లో ఎలా చేశాడు తెలుసా? ఒక రోజున మందిరం అక్కడ జరుగుతుంటంట, వాక్యం ఎక్కడ చెప్పేవాడు తెలుసా? మంచంలో పడుకొని మైక్ తెండి, నా చెయ్యి పనిచేయట్లే, నో ప్రాబ్లం, నా కాలు పనిచేయట్లే, నో ప్రాబ్లం, నాకు ఒక కిడ్నీ పనిచేయట్లే, నో ప్రాబ్లం, కానీ నా నోరు మాత్రం పనిచేస్తూనే ఉంది. ఒక్కసారి గట్టిగా రీ బాబా షందలా, నా ఆయుధం నా నోరు పనిచేస్తూనే ఉంది కాబట్టి మైక్ తెండని. 2 కాళ్ళు విరిగినవాడు, చెయ్యి విరిగినవాడు, కిడ్నీ పోయినవాడు, కన్ను తీసేశారు. ఈ కన్ను ఏం చేశారు? ఇన్ఫెక్షన్ అయిపోయి ఈ కన్నును టోటల్గా రిమూవ్ తీశారు.
మైక్లో కన్ను పోయిన తర్వాత కూడా నా సంఘానికి నేను బ్రతికి ఉన్నంత వరకు మంచంలో పడుకొనైనా వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సేవకుడు డేవిడ్ అన్న, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన బెదరడు, ఆయన ముందుకే వెళ్తాడు. అట్టి రీతిగా అన్నను దేవుడు వాడుకోవాలని, మీ సంఘంలో కూడా అట్టి రీతిగా మీరందరూ కూడా మరి నిలబడాలని, మరి ఆశీర్వదింపబడాలని దేవుడు మిమ్మల్ని ఒక మోడల్గా, సేవకులకు మోడల్గా, ఎవరైనా కష్టం వచ్చిందంటే ఇదిగో నా జీవితంలో ఈ కష్టం వచ్చింది అయినా నేను సేవ చేశాను, మోడల్గా దేవుడు ఉంచబోతున్నాడు. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మన సంఘములో తప్పిపోయిన కుమార్తెలను దేవుడు రక్షించునుగాక. తప్పిపోయినాడు, చిన్న సీరియల్ చూస్తున్నామంటే తప్పిపోయిన కుమారులు ఎవరైనా, అందరు రక్షణ పొందిన ఎవరైనా చిన్న విషయం ఒక్కరే ఉంటారు కదా, ఎవరైనా ఉంటే దేవుడు రక్షించునుగాక. మరణకరమైన రోగములను దేవుడు రక్షించునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. చక్కని అవకాశం ఇచ్చిన దేవునికి, మరి మా అన్నకు, డేవిడ్ అన్నకు, విన్న మీకు చక్కని మరి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ తెలియజేస్తాను.